హలో అందరికీ, వెల్కమ్ టు మై సీమంతం వ్లాగ్. సో ఇక్కడ అందరూ ఫోన్లో పట్టుకొని ఏం చేస్తున్నారని మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు కదా, ఫొటోస్ చేస్తున్నారు. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నా సీమంతం ఎలా జరిగింది, ఏ మంత్లో జరిగింది, మా ఫ్యామిలీ మెంబర్స్ని, మా అత్తయ్యని, మా మామయ్యని, మా మమ్మీని, మా డాడీని అందరినీ నేను మీకు వీడియోలో పరిచయం చేస్తాను. వాళ్ళే కాకుండా మా అత్తలు, బాబాయిలు, పిన్నిలు, పెద్దమ్మలు, నానమ్మలు అందరూ వచ్చారన్నమాట. సో వెరీ క్లోజ్ రిలేటివ్ సర్కిల్ని మేము పిలుచుకొని ఈ సీమంతం అనేది చేసుకున్నాము. ఎక్కువ మందిని ఏం కాకుండా జస్ట్ ఇంట్లో వరకే ఒక 30 మెంబర్స్, 35 మెంబర్స్ వరకు చేసుకున్నాము. కొందరింట్లో ఉంటుంది, కొందరింట్లో ఉండదు అని కొంతమంది అంటూ ఉంటారు. సో మా ఇంట్లో అలాంటిదేం లేదనమాట. సో ఇలా ఏంటంటే ఇలా ఎందుకు చేసుకుంటామంటే, సో అందరూ పెద్దవాళ్ళు, ముత్తైదులు వచ్చి మనల్ని బ్లెస్ చేస్తారన్నమాట, మనల్ని, మన బేబీని. నా ఈ సీమంతంలోకి ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ శారీ వచ్చేసి మా మమ్మీ నాకు పెట్టిన శారీ అనమాట అది. సో ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. అండ్ ఇక్కడ ఏంటంటే జనరల్గా మాకు జస్ట్ ఏముండదు, జస్ట్ తాంబూలంలాగా పెట్టి కుంకుమ అది పెట్టి గంధము అదే తర్వాత గాజులు పెట్టి అక్షింతలు వేసి బ్లెస్ చేసి స్వీట్ తినిపిస్తారనమాట. సో ఇలా అందరూ మా రిలేటివ్స్ అందరూ వచ్చి 1 by 1 మమ్మల్ని బ్లెస్ చేస్తారు. సో ఫస్ట్ ఇప్పుడు అక్కడ గ్రీన్ కలర్ శారీలో నాకు అన్నీ చేస్తున్నారు కదా. సో ఆవిడ వచ్చేసి మా నాన్నమ్మ గారు అనమాట. సో ఆవిడకి ఒక 76-77 ఇయర్స్ ఉంటాయి. సో ఆవిడే ఫస్ట్ నాకు తాంబూలం అదంతా పెట్టి పొట్టు పెట్టి అక్షింతలు వేసి మా హస్బెండ్కి కూడా బట్టలు పెట్టి మా ఇద్దరిని బ్లెస్ చేసి స్వీట్ తినిపించారనమాట. అదే మీరు ఇక్కడ చూస్తారు. నేను డ్రీమ్ కమ్ ట్రూ అని ఒక వీడియో చేశానమాట 2 years బ్యాక్. సో మా హ్యాపీ నా బర్త్డేకి ఇచ్చిన బెస్ట్ సర్ప్రైజ్ అది. నేను ఇంకా ఐడింగ్లో ప్రొవైడ్ చేస్తాను కుదిరితే. సో దాంట్లో ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీరు చూస్తారనమాట. సో ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ముందు పెద్దవాళ్ళతో చేయించింది అనమాట మా మమ్మీ, తర్వాత మా మమ్మీ వస్తారు. సో ఇప్పుడు ఎల్లో కలర్ శారీ, పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో శారీ ఉంది కదా, ఆవిడ వచ్చేసి మా అత్తయ్య గారు అనమాట. అండ్ మా అత్తయ్య మా మామయ్య గారు ఇప్పుడు వస్తారు, చూడండి. మేము ఫోటోగ్రాఫర్ని కూడా పెట్టుకున్నాం అనమాట. బట్ మా జనాలే ఫుల్ ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. సో అనవసరంగా వాళ్ళని పెట్టుకున్నామే, అసలు ఆయన తీయడానికి స్పేస్ కూడా ఇవ్వట్లేదు వీళ్ళు. సో హియర్ కమ్స్ మై అత్తయ్య అండ్ మామయ్య గారు. సో వీళ్ళే ఏంటి ఇద్దరే ఉన్నారు అని అనుకుంటున్నారా? సో మా హస్బెండ్ ఒక్కళ్ళే సన్ అనమాట తనకి. సో ఇది మా క్యూట్ ఫ్యామిలీ. ఇంతసేపు వీడియోలో మా ఫాదర్ మదర్ని ఎవరైనా ఇప్పటి వరకు గెస్ట్ చేశారా లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో హియర్ కమ్స్ మై మదర్ అండ్ ఫాదర్. సో మా ఫాదర్ వచ్చేసి మాలలో ఉన్నారు. సో అప్పుడు మా నాన్నగారు వచ్చేసి స్వామి అయ్యప్ప మాల వేసుకున్నారనమాట. సో ఇది మా మమ్మీ, మా డాడీ అండ్ మా తమ్ముడు కూడా ఇప్పుడు వస్తాడు. ఇది మా క్యూట్ ఫ్యామిలీ అనమాట. నేను, మా హస్బెండ్, మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు. సో హియర్ కమ్స్ హర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనమాట. సో నాకైతే గ్రాండ్ ఫాదర్, సో వచ్చిన బేబీకి అయితే గ్రేట్ గ్రాండ్ ఫాదరే కదా. సో ఇప్పుడైతే హీస్ నో మోర్. సో ఒక 1.5 year క్రితం హీస్ ఎక్స్పైర్ అయ్యారు. బట్ నా సీమంతంకి ఆయన ఉన్నారనమాట. సో నేను చాలా హ్యాపీ. హోమ్ టూర్ అని నేను ఒక వీడియో కూడా చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఐ లింక్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో నేను అప్పుడు మా తాతగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అక్కడ నాకున్న మెమరీస్ అన్నీ కూడా నేను షేర్ చేసుకున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే నా బేబీ పుట్టాక కూడాను సో అప్పటికి కూడా ఆయన ఉన్నారు. సో మీటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం గ్రేట్ గ్రాండ్ ఫాదర్ని మీట్ అయినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు తన ముని మనవరాలని చూసి అన్నది కూడా ఒక వీడియో చేస్తున్నాను. సో అది కూడా నేను నా లింక్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో ముందు అంతా పెద్దవాళ్ళు అయిపోయినాక లైక్ మా నాన్నమ్మ గారు అవనివ్వండి, లేదంటే మా అత్తయ్య, లైక్ మా మమ్మీ, లేదంటే మా తాతగారు, సో వీళ్ళందరూ అయిపోయినాక నెక్స్ట్ కమ్స్ లైక్ ఇంకొక అమ్మమ్మ, ఇంకొక జనరేషన్ వాళ్ళు అనమాట. లైక్ మా మా మామయ్య వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, మా అత్తలు, పిన్నిలు, బాబాయిలు, వీళ్ళందరూ కూడా 1 by 1 వచ్చేసి నన్ను బ్లెస్ చేసి
వెళ్ళారనమాట. సో నేనైతే చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, వచ్చిన వాళ్ళందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్ మా అందరినీ బ్లెస్ చేసినందుకు. సో వన్స్ ఇదంతా అయిపోయినాక ఏంటంటే ఫాలోడ్ అప్ బై లంచ్ అనమాట. సో లంచ్ అయిపోయినాక మేము రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చాము అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ప్లాంట్స్ని ఇచ్చాము. అందరికీ కూడా ఒక్కొక్క ఫ్లవరింగ్ ప్లాంట్ ఇచ్చామన్నమాట. మందారం, రోజ్, అలా హైబిస్కస్, సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లోని పింక్, రెడ్, అలా వైట్ ఇట్లా కలర్స్ ఉంటాయి కదా. సో అలా రోజెస్ అండ్ అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ దేవుడికి పెట్టుకుంటారు కదా, ఇంట్లో పెంచుకుంటారు కదా అని ఉద్దేశంతో. ఇంతకీ నాకు ఏ మంత్లో సీమంతం చేశారని నేను మీకు చెప్పలేదు కదా. సీమంతం 7th మంత్లో చేశారండి. సో 7th మంత్ ఎంటర్ అవ్వగానే నాకు సీమంతం అనేది చేశారు. సో సీమంతం అయిపోయినాక నేను అప్పుడు డెలివరీ కోసం అని చెప్పేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో ఇది నా జర్నీ. ఆల్బమ్ ఉంటే షేర్ చేయదును, బట్ ఆల్బమ్ వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంది. సో ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు నేను మీకు ఫొటోస్ అవన్నీ కూడా షేర్ చేస్తాను. సో ఇలా నా సీమంతం జర్నీ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో మీకు ఎలా అనిపించింది వీడియో అనేది అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు.